ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇసుక రీచ్ల నుంచి ఒక్క ట్రాక్టర్ కూడా అక్రమంగా బయటకు వెళ్లకుండా నిఘా పెట్టారు. ఇసుక కావాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా చేస్తామని స్పష్టం చేశారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ఇసుక దోపిడీ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా ఇసుక తరలించకుండా రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇసుక తీసుకువెళ్లే ప్రతి వాహనంపై నిఘా పెడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. గతంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో ఇసుక అక్రమంగా తరలి వెళ్లేది. లారీల్లో భారీ మొత్తంలో ఇసుక తీసుకువెళ్లేవాళ్లు. ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లింది. ఆయా లారీలకు నెలవారీ మామూలు వసూలు చేసేవారని తేలింది. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరిగేదని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు మన ఇసుక వాహనం అనేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఇసుక అవసరం ఉన్న పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎవరైనా ఇసుక కావాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తక్కువ ధరకే ఇసుకను ఇంటికి పంపిస్తున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల్లోనే ఇసుక సరఫరా చేస్తున్నారు. గతంలో ఇసుక పాలసీ మన ఊరు మన ఇసుక పాలసీ లేకుంటుండే. గతంలో కాంట్రాక్ట్ బేస్ అని ఉండేవి. ఎవరు సకిన వాళ్ళే చేసి ఇసుక పుష్పరాలు చాలా మంది తయారై ఆగవాగం చేసి ట్రాక్టర్లతో పోసి లారీలు ఎత్తుకుంటూ కొంతమంది నాయకులుగా అప్పుడు పోయిన ప్రభుత్వంలో అట్లా చేసారు. మళ్ళీ ఈ సంవత్సరం ఎంఆర్ఓ గారు ఈ పాలసీ వచ్చినాక ఇది పెట్టి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు చాలా తక్కువ. అప్పుడు 6,000 7,000 పోయేది. ఇప్పుడు 2,600 2,300 తోటి 60 పెళ్లికి రావడం, చుట్టుపక్కల అమ్మాలకు పోవడం, అవసరానికి మంచిగా తోలించుకుంటారు. జనం కూడా మెచ్చుకుంటారు ఈ పాలసీని. మనూరు మన ఉసుక పాలసీని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇది బ్రహ్మాండమైన సక్సెస్ అవుతున్నది. ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్సీలు కానీ, ప్రతిదీ లైసెన్స్ కానీ అందరూ అన్నిటికీ చెక్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్టీఓ వ్యవస్థ కానీ, ఎంఆర్ఓ వ్యవస్థ కానీ ఏడ కూడా అవినీతి లేకుండా జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అభివృద్ధి కూడా ఇంకా జరుగుతుంది. మన ఇసుక వాహనంలో మంచిగా ఉంది సార్. ఇంతకుముందుకు దొంగతనం తోలితే కేసులు అవి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతున్నాం సార్. ఇప్పుడు రోజుకు 2 పడుతున్నాయి సార్. ఇవి ఇప్పుడు ఓటీపీ ద్వారా మేము ఆడికి పోయి ఓటీపీ కొట్టుకుంటాం సార్. మెసేజ్ వస్తుంది మాకు. మెసేజ్తోనే ఆడికి పోయినాక ఓటీపీ కొడతాం. ఓటీపీ కొట్టినాక సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఇంకో అలాట్మెంట్ ఇస్తారు సార్. చాలా మంచిగా ఉంది సార్. ఇంతకుముందు ఏం జరిగిందంటే బండి పేపర్లు లేకున్నా, డ్రైవర్లకు లైసెన్స్ లేకున్నా అధికారికంగా చూసి చూడనట్టు వ్యవహరించి నడిచేది. ఇప్పుడు అలా కాకుండా ఈ గవర్నమెంట్ చాలా ఎంఐవి వాహన పథకం మంచిగా వచ్చింది. మనం బిర్యానీ ఏ విధంగా అయితే ఆర్డర్ పెట్టుకొని ఏ విధంగా ఇంటికి తెచ్చి ఆర్డర్ చేయగలుగుతున్నామో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము ఇసుక అదే విధంగా రైతులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఎక్కడ వెళ్ళినా అక్కడికి అందియగలుగుతున్నాం. మేము ఈ పథకం చాలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇసుక రవాణాను కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారానే ఇసుక రవాణా చేస్తున్నారు అధికారులు. ప్రతి రీచ్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇసుక తరలించే ప్రతి ట్రాక్టర్కు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు, రెవెన్యూ అధికారులకు జీపీఎస్ అనుసంధానమై ఉంటుంది. స్థానికులు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఇతర ప్రభుత్వ అవసరాల కొరకు కానీ మన ఇసుక వాహనం యాప్లో బుక్ చేసుకున్నట్లయితే వెంటనే వాళ్ళ ఇంటికి ఒక 3 రోజుల్లో శాండ్ను సరఫరా చేయడం జరుగుతుంది. దీనికి ఓపెన్ మార్కెట్ కంటే మనం కేవలం 10 కిలోమీటర్ల లోపు కేవలం 2,400 రూపాయలకు మాత్రమే అతి తక్కువ ధరకు వాళ్ళ గృహానికి మనమే వెళ్ళి ఇసుకను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకంలో ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ కావడం జరుగుతుంది. రిజిస్టర్ వెహికల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు మెసేజ్ ఉంటుంది, అలాట్మెంట్ మెసేజ్. వాళ్ళు ఓకే చేసుకున్నాక ఎస్ఆర్ఓ లాగిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ ప్రతి దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో దించి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు మొత్తం ఎక్కడికి డెలివర్ చేయాలో కస్టమర్ బుక్ చేసుకున్న ఆ డెలివరీ అడ్రస్కి వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓటీపీ కస్టమర్కి వస్తుంది. ఓన్లీ కస్టమర్కి ఓటీపీ రాగానే ఆ ఓటీపీ అతను మాత్రం చెప్పాలి. ఈ డ్రైవర్లకి రిజిస్టర్ వెహికల్స్ మాత్రం ఇక్కడ నుంచి మేము పంపడం జరుగుతుంది.
అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇసుక అక్రమాలకు చెక్ పెడతామంటున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.